పెళ్లి ఖరారు, ముహూర్తం ఫిక్స్, కార్డులు ప్రింట్, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అయిపోయింది. కానీ చివరి నిమిషంలో వరుడు లేదా వధువు సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేశారు. అక్కడే మొదలైంది అసలు కథ. ఫేస్బుక్లో పాత పోస్టులు, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్స్, కామెంట్స్, వాట్సాప్ హార్ట్ ఎమోజీలు, ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరున్నారు, ఎవరితో ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు క్యారెక్టర్ సర్టిఫికెట్లుగా మారాయి. పెళ్లికి ముందు జరిగే కొత్త రకం విచారణలన్నమాట. పాత రిలేషన్షిప్ పై చేసిన ఓ కామెంట్, ఎవరినో ట్యాగ్ చేసిన ఓ ఫోటో లేదా ఎమోజీతో పెట్టిన ఓ రిప్లై, అంతే. అమ్మాయి క్యారెక్టర్ పై అనుమానం, అబ్బాయి ప్రవర్తనపై ప్రశ్నలు. ఏళ్లుగా చూసిన సంబంధం ఒక్క రోజులో తెగిపోవడానికి ఇవే చాలు. ఇది కేవలం అంచనాలు కాదు, ఒక ప్రముఖ హిందీ దినపత్రిక చేసిన పరిశోధనలో బయటపడిన నిజాలు. ఇండోర్లో రద్దయిన పెళ్లిళ్లలో 60-70% సోషల్ మీడియా వ్యవహార శైలే కారణం. అంటే మాటల కంటే ముందు మాటల వెనుక ఉన్న పోస్టులే ఇప్పుడు తీర్పు చెబుతున్నాయి, కోర్టులు లేకుండానే. ఇండోర్, గుజరాత్కు చెందిన ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతోంది. అందమైన లొకేషన్, స్మైల్, కెమెరా ముందు కలలు. అంతలోనే వధువు సోషల్ మీడియా ఖాతాలో చేసిన పాత పోస్టులు బయటపడ్డాయి. అవి చూసిన వరుడి కుటుంబం అభ్యంతరం తెలిపింది. షూట్ మధ్యలో వరుడు ఫోన్ తీసుకుని స్క్రోల్, షాక్, మాటలు పెరిగాయి, వాదనలు చెలరేగాయి. చివరికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఆగిపోయింది. పెళ్లి పూర్తిగా రద్దయింది. కెమెరా ఆఫ్, కలలు ఆఫ్. అయితే అన్ని పెళ్లిళ్లు సోషల్ మీడియా కారణంగానే రద్దయ్యాయా? కాదు. కొన్ని కుటుంబాల్లో మరణాలు, కొన్ని చోట్ల ప్రమాదాలు, మరికొన్ని సందర్భాల్లో పరస్పర విభేదాలు. కానీ ఎక్కువ శాతం పెళ్లిళ్లను కూల్చేస్తున్నది మాత్రం డిజిటల్ డౌట్. ఒకప్పుడు పెళ్లికి ముందు పక్కింటి వాళ్ళని అడిగేవారు, ఇప్పుడు పక్క ప్రొఫైల్ని చూస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ పరంపర ముఖ్యం, ఇప్పుడు ఫాలోవర్స్ సంఖ్య ముఖ్యం. ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి మాటలు చూసేవారు, ఇప్పుడు వారి టైం లైన్ చూస్తున్నారు. సోషల్ మీడియా సంబంధాలను దగ్గర చేసిందా లేదా మరింత దూరం చేసిందా? ఇండోర్ ఘటనలు ఆ ప్రశ్నకు బలమైన సమాధానంలా మారాయి. పెళ్లి అంటే బంధం, నమ్మకం, భవిష్యత్తుపై ఆశ. కానీ ఇప్పుడు ఒక పాత పోస్ట్, ఒక ఎమోజీ, ఒక స్క్రీన్ షాట్, ఇవి చాలు 7 తరాల బంధాన్ని ఒక్క క్లిక్లో ముగించడానికి. ఇండోర్లో 40 రోజుల్లో 150 పెళ్లిళ్లు రద్దయ్యాయి. రేపు ఇదే కథ మరో నగరంలో ఉండదని చెప్పగలమా? ఇది పెళ్లిళ్ల కాలమా లేదా సోషల్ మీడియా ట్రయల్ కోర్టు కాలమా? ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు పెళ్ళంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, కుటుంబాల చరిత్రలు, వంశాల పరంపరలు అన్నీ తూకం వేసే వ్యవహారం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్క క్లిక్, ఒక్క స్క్రోల్, ఒక్క పాత పోస్ట్, ఒక్క ఎమోజీ, అంతే. పెళ్లి పీటల వరకు వచ్చిన బంధం క్షణాల్లో పెటాకులవుతోంది. ఇది కథ కాదు, మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరుగుతున్న రియల్ లైఫ్ థ్రిల్లర్. ఒక్క స్వైప్ చాలు, జీవితాలు మారిపోతాయి. కేవలం 40 రోజుల్లో 150 పెళ్లిళ్ళు రద్దయ్యాయి. అవును, 150. లవ్ కాదు, లైక్స్ కూడా కాదు, లాస్ట్ మినిట్ బ్రేకప్. దీనికి కారణం ఏంటి? ఇది ప్రేమ వైఫల్యమా లేదా సోషల్ మీడియా సృష్టించిన కొత్త భయమా? ఇండోర్ మధ్యప్రదేశ్లోని కీలక నగరం. కానీ ఇప్పుడు ఈ నగరం మరో కారణంతో దేశవ్యాప్తంగా చర్చకొచ్చింది. 40 రోజుల్లో 150 వివాహాలు రద్దు. వాటిలో 60-70% పెళ్లిళ్లు పెటాకులు కావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా.